అందరికీ నమస్కారం. కళ్యాణ్ వాస్తు ఛానల్కి స్వాగతం. మనతో పాటు కళ్యాణ్ ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. కళ్యాణ్ వాస్తు ప్రేక్షకులకి నమస్తే అండి. సార్, ముఖ్యంగా బెడ్రూమ్లో, మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్, ఈ రోజుల్లో అన్ని అటాచ్డ్ బాత్రూమ్లే ఉన్నాయి. సో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఎటువైపు ఉండాలి? ఈస్టా, వెస్టా, నార్తా, సౌతా? ఇలా ముఖ్యంగా బాత్రూంలో ఎటువైపు ఉన్నా తప్పులేదు. ఓకే. ఎస్పెషల్లీ మాస్టర్ బెడ్రూమ్స్లో ఒకటి నైరుతి తప్ప, అంటే నైరుతి తప్ప మిగతా ఎక్కడైనా పెట్టుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్లో. కానీ ఏదైతే ఉన్నదో స్క్వేరా, రెక్టాంగిల్, బాత్రూమ్ ఏ షేప్ ఉన్నదో ఆ షేప్లోనే పెట్టుకోవాలి. ఓకే. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్పేస్ అడ్జస్ట్మెంట్లో వాయువ్యం వైపు కొంచెం పెంచేసుకొని చిల్డ్రన్ బెడ్రూమ్కి కొంచెము, మాస్టర్ బెడ్రూమ్ కొంచెం 10 ఫీట్ల 5 ఫీట్లు వాళ్ళకి, 5 ఫీట్లు వీళ్ళకి ఇచ్చి ఉత్తరం భాగం పెంచేస్తున్నారు. ఉత్తరంలో పెట్టినప్పుడు లేదా తూర్పు పెట్టినప్పుడు ఆగ్నేయం పెంచేస్తున్నారు, అంటే సౌత్ ఈస్ట్ పెంచేస్తున్నారు. ఓకే. అటువంటి బాత్రూమ్స్ పెట్టకుండా రెక్టాంగిల్ ఒక డ్రెస్సింగ్, ఒక బాత్రూమ్, ఆ విధంగా అంటే రెక్టాంగిల్ షేపా, లేకుంటే ఎంత విడ్త్ అయితే బెడ్రూమ్ ఉంటుందో అంతే విడ్త్ కనుక బాత్రూమ్ పెట్టుకుంటే చాలా మంచిది. ఎటువైపు అయినా పెట్టుకోండి, సేమ్ సైజ్ పెట్టుకోండి, సేమ్ విడ్త్ పెట్టుకోండి, సేమ్ లెంత్ పెట్టుకోండి, అప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే 5 ఫీట్ల పై లోపలికి పంపించేస్తారు. ఇటు వాయుం పెరుగుతుంది, అటు నైరుతి పెరుగుతుంది, ఇటు ఆగ్నేయం పెరుగుతుంది. ఇవి తప్పు. ఓకే. సో చిల్డ్రన్ బాత్రూమ్ అయితే, చిల్డ్రన్స్ బాత్రూంలో కూడా అప్పుడు రిపీట్, ఒకవేళ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో బాత్రూమ్ సంబంధించి దానికి ఎలా అంటారు సార్? 4 వైపులో పెట్టుకోవచ్చు. ఓకే. అప్పుడు దక్షిణంలో పెట్టుకోవచ్చు, దక్షిణ నైరుతి పడమటలో పెట్టుకోవచ్చు, లేకుంటే తూర్పులో పెట్టుకోవచ్చు, లేదు అంటే ఉత్తరంలో 4. కానీ స్క్వేర్ సేమ్ సైజే, కానీ ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. ఒక మాస్టర్ బెడ్రూమ్లో మాత్రమే ప్రాబ్లమ్స్ ఉంటాయి నైరుతిలో పెట్టుకుంటే. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. 4 వైపులు ఎక్కడ పెట్టుకున్నా తప్పులేదు. కానీ ముఖ్యంగా అవకాశం ఉన్న కాడ తూర్పు సైడ్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఈశాన్యం వైపు పెట్టేస్తారు ఆడ. చాలా మందికి ఏం చేస్తారంటే ఇవాళ డబల్ బెడ్రూమ్ 3 బెడ్రూమ్ కట్టినప్పుడు మధ్యలో బాత్రూమ్ తీసుకొస్తారు, అది గురుస్థానానికి వస్తుంది. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్ 3 భాగాలలో ఎక్కడైనా పెట్టుకోండి. 3 దక్షిణము, పడమట, ఉత్తరం, తూర్పును అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. రైట్ సార్, ధన్యవాదాలు. ధన్యవాదాలు.